హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో డే 4 లో ప్రోమోస్ వచ్చినాయి కదా. ప్రోమో 1, ప్రోమో 2 చూస్తూ మన రివ్యూ చూద్దాం. ఓకేనా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీకు బాగున్నాయి అనిపిస్తే ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఛానల్ ఆపేద్దాం. ఓకేనా? మీకు ఎలా అనిపిస్తున్నాయి మన వీడియోస్, నచ్చుతున్నాయా లేదా? ఓకే, ఈ సోదంతా పక్కన పడేస్తే డే 4లో ప్రోమోస్ చూద్దాం. ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రోమోస్ మాత్రం. ఈ రీతు డిమోన్ పవన్ వీళ్ళిద్దరు కామెడీ అయితే తట్టుకోలేకపోతున్నాం అసలు. ఈ లవ్ ట్రాక్ కోసం వచ్చినట్టు అనిపిస్తుంది. రీతు అది బాండీ చూపించి ఇందులో నీ మొహం కనిపిస్తుంది చూడు అంటే డిమోన్ పవన్ చూస్తూ ఉన్నాడు. ఓకే ఓకే, మన మాస్క్ మ్యాన్ కి ఫ్లోరా గారు ఒక పెన్సిల్ లా ఉండేది ఏదో ఇచ్చారంట. అది ఐబ్రోస్ పెన్సిల్ అంట. మీరేమన్నా చూసారా అని మాస్క్ మ్యాన్ రీతుని అడుగుతుంటే, చూడటం కాదు దుబ్బేశారా అని అడుగుతున్నాడు. దొంగతనం చేశారా అని అడుగుతున్నారు. రీతు వల్ల ఇంట వంట లేదంట దొంగతనం చేసేది. రీతు మనుషుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషుల వస్తువులు కాదు అంట. నిజమే, వచ్చిన కానించి రీతు గేమ్ బాగానే ఆడుతుంది, కానీ డిమోన్ పవన్ రీతు లవ్ స్టోరీ చూపిస్తున్నారు. చూసావా? ఎక్కడ దాకా తీసుకెళ్ళి ఇద్దరు చూడాలా. మాస్క్ మ్యాన్ 15 సంవత్సరాల ముందే మానేసాము ఇవన్నీ అంటే 15 సంవత్సరాల ముందే మాస్క్ మ్యాన్ కూడా దోచుకున్నాడంట మనుషులు. హాయ్ గాయ్స్, ఇమాన్యుయల్ గెటప్ వేసుకొని వచ్చాడు. షాక్ అయ్యారా? ఉప్పల బాల్ గెటప్. ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకుంటాడంట జుట్టుకి. సంజనా గారు మేకప్ వేస్తున్నట్టు చేస్తుంటే నువ్వు బాగు 24 గంటలు చేస్తావు అని అంటున్నారు. శ్రీజ ఇట్లా అంటుంది, మీ ఆయన ఏదో మాట్లాడతాడంట, వెళ్ళి మాట్లాడండి అని. ఇమాన్యుయల్, మా ఆయన పెళ్లి రోజే ఏమీ మాట్లాడలేదు, ఇంక ఈ రోజు ఏం మాట్లాడతాడు. నాయనా ఏం ప్రోమో నాయన, మంచి కామెడీ ఉంది ప్రోమోలో మాత్రం. రీతు డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ పక్కకు వచ్చి డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ చూస్తుంటే ఇమాన్యుయల్ ఇట్లా అంటున్నాడు రీతుతోటి, నీకు నా మొగుడే కావాలి, నా కాఫీయే కావాలని. ఈ లవ్ ట్రాక్ ఏడదాకా పోద్దా స్వామి. ఇది ప్రోమో 1. ప్రోమో 2 ఇంకా రాజకం. ప్రోమోలు అయితే కామనర్స్ అందరు కొట్టేసుకుంటున్నారు స్టార్టింగ్ లోనే. అయ్యా నాయన, ఈ ప్రోమోస్ లో కూడా ఎపిసోడ్ లో ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రోమోస్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది హైప్. ఓకేనా? స్టార్ట్ అయింది. సృష్టి వర్మ గారు, ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మన టీం మొత్తం మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయారు. నిజం చెప్పాలంటే ఈ ఫస్ట్ వీక్ సంజనా గారి వల్లే కంటెంట్ అంతా వచ్చింది, లేకపోతే డల్ అయిపోయేది. అవునా కాదా? పవన్ కళ్యాణ్ సంజనా గారు 2 days నో ఎంట్రీ అని అనేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందరూ ఓకే ఉన్నారు, ఒప్పేసుకున్నారు అందరూ. కంప్లీట్లీ 2 days ఆమె రావటానికే లేదు. ప్రియా గారు, నేను పిలవాలనుకున్నప్పుడు నేను పిలుస్తా అంటున్నారు. ఇక్కడ అందరూ మాట్లాడుకున్నదే కదా వద్దు అని, మళ్ళీ నేను పిలవాలన్నప్పుడు నేను పిలుస్తానంటే అక్కడ అందరితో డిఫరెంట్ చేసినట్టే ఉంది. అంటే మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి పిలిచినట్టు అనిపిస్తుంది. అక్కడ ఒక టీం గ్రూప్గా కాల్ తీసుకున్నప్పుడు గ్రూప్గా కాల్ తీసుకోవాలి. ఇక్కడ మర్యాద మనిషి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు టాలరేట్ చేశాను, ఇప్పుడు ఇంకా టాలరేట్ అయితే చేయను. గట్టి పాయింట్ మాట్లాడాడయా. శ్రీజ అండ్ ప్రియ ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. ఇది నిజమే, ప్రతి దాంట్లో అన్నెసెసరీ దాంట్లో కూడా వెళ్ళి వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అని నాకు అనిపించింది. మనిషి గట్టిగా అడిగాడు ఆ పాయింట్. నిజమే. శ్రీజ, నేను పాయింట్అవుట్ చేయాలంటే చాలా చేస్తా ఉంటుంది. నువ్వు పాయింట్అవుట్ చేయాలంటే చెయ్యి, బట్ తప్పలేదు. బట్ ప్రతి దాంట్లో నువ్వు వెళ్ళి మాత్రం నీ పాత్ర అక్కడ లేపనా వెళ్ళి ఏదో ఒక గొడవ చేయాలనే చూస్తుంది శ్రీజ మాత్రం. ఇది నిజం. కానీ గేమ్ బాగానే ఆడుతుంది. మర్యాద మనీషు, నేను కామ్గా ఉన్నానని నన్ను సర్ప్రైజ్ చేసాను, ట్రై చేయాలని అంటున్నాడు. వినండి, గట్టిగా అరుస్తున్నాడు. వినండి. ఇది ఒక్కటే మర్యాద మనిషిలో నాకు నచ్చలేదు. ఎవరైనా తనతో మాట్లాడకపోతే ఇంకా నేను మీతో మాట్లాడాలని లేదు, నేను నీతో మాట్లాడను అని వేస్తున్నాడు.
వీళ్ళందరూ ఓనర్స్, కాకపోతే గ్రూప్ గా కాల్ తీసుకున్నప్పుడు అందరు మాట మీద పోవాలి ప్రియ. కాకపోతే నేను పిలవాలనుకున్నప్పుడు పిలుస్తానప్పుడు దాని దగ్గర చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, గొడవ అవుతుంది. వాళ్ళ మాస్టర్ మ్యాన్ అయితే ప్రియా మాట వినడంట, నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నాడంట, ఏదేదో మాట్లాడు. నిజమే, మర్యాద మనిషి లోపలికి తీసుకురావద్దు అంటే లోపలికి తీసుకొస్తుంది అంటే ఆమె అందరూ టార్గెట్ చేస్తున్నారు, నేను ఆమె మీద కన్సర్న్ చూపిస్తే నాకు బాగుంటుందని ప్రియా ఆలోచన. ఇక్కడ గ్రూప్ కాల్ తీసుకున్నప్పుడైనా కొంచెం నీట్గా అనుకోవాలి కదా. ఏమరా నాయన, మర్యాద మనిషి ఇలా అంటున్నాడు, నేను ఏదో కామ్గా ఉన్నా ఆమె చెప్పినవన్నీ పడుతున్నానని. ఏం పడుతున్నామని ప్రియ గట్టిగా అడిగేస్తుంది మళ్ళీ. చివర్లో ప్రియ మీరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు అని అంటున్నారు. అప్పుడు మాస్క్ మ్యాన్, మీకు మేము కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుందా అంటే అవును అనిపిస్తుంది అంది ప్రియ. ఇక్కడ ప్రియాని ఎవరు కంట్రోల్ చేయట్లా, ప్రియాని అందరిని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందరూ గ్రూప్ కాగా ఒక కాల్ తీసుకున్నప్పుడు ఆమె లోపలికి వద్దన్నప్పుడు ఆ మాట మీద ఉంటే పోద్ది కదా, ఎందుకు ఇంత గోల గోల చేసుకోవటం. ఈ అయ్యా 2 ప్రోమోల రివ్యూలు ఎనాలిసిస్ మీకు ఎంతమందికి ప్రియా అందరి మీద కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుంది అని అనిపించిందా లేదా? ఈ డిమాన్ పవన్, రీతు చౌదరి లవ్ ట్రాక్ ఎక్కడ దాకా వెళ్తుంది? ఆ లవ్ ట్రాక్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, కింద కామెంట్ రాయండి ఎంతమందికి డిమాన్ పవన్ రీతుల లవ్ ట్రాక్ నచ్చింది. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బేబీ తెలుగు అలియాస్ మీ జిలేబీ.